రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. ఇప్పటికే అటవీ అనుమతులు వచ్చాయి. దీంతో రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చేసినట్లయింది. ఇక ఈ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్లో ఆమోదించడమే తరువాయి. మంత్రివర్గ ఆమోదం లభించగానే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. తాజాగా పర్యావరణ అనుమతులు రావడంతో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ ప్రక్రియ వేగవంతమవనుంది. అయితే తమకు అధిక పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగు భూములు కోల్పోతున్న రైతులకు ఆమోదయోగ్యంగా ఉండేలా మెరుగైన పరిహారం చెల్లించే మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం 1920 హెక్టార్ల భూమిని సేకరిస్తుండగా పరిహారం కోసం సుమారు 5,200 కోట్ల రూపాయలు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో రాష్ట్ర వాటాగా 2,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారిని 4 వరుసలతోనే నిర్మించాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. అయితే రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చే సమయానికి ట్రాఫిక్ పెరుగుతుందని, 6 వరుసలకు విస్తరించాల్సి వస్తుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భావిస్తోంది. ఇప్పటికే రహదారి మార్గంలో ట్రాఫిక్ పై సర్వే నిర్వహిస్తోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం రహదారి అందుబాటులోకి వచ్చే సమయానికి వాహనాల రద్దీ భారీగా పెరుగుతుందని తేలింది. దీంతో రోడ్డును 6 వరుసలుగా నిర్మించేందుకు గాను సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. డిపిఆర్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే కేంద్రానికి కూడా సమర్పిస్తారని తెలుస్తోంది. రహదారి వరుసలను పెంచితే ఇప్పటికే ఖరారు చేసిన జంక్షన్లు, ఇంటర్చేంజిల్లోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉత్తర భాగం రహదారి సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 161 కిలోమీటర్ల మేర ఉండనుంది. రహదారి నిర్మాణం కోసం 2024 డిసెంబరు 27న రూ. 7,104 కోట్లతో ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రోడ్డును 5 ప్యాకేజీలుగా విభజించింది. ఇప్పుడు రహదారి నిర్మాణంలో 2 వరుసలు పెరిగిన నేపథ్యంలో కొత్త టెండర్లను పిలవనున్నారు.